రేవంత్ సర్కార్ తమను చిన్న చూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగులు. మేనిఫెస్టోలోని అన్ని హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు. అలాగే నగదు రహిత చికిత్స కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ను వెంటనే అమలు చేయాలంటున్న రిటైర్డ్ ఉద్యోగులతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. సమస్యలు పరిష్కరించాలని ఇందిరా పార్క్ వద్ద ప్రభుత్వ పెన్షనర్లు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా పెన్షనర్లు అక్కడికి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం మహాధర్నాలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది కానీ అటు ఎన్నికల మేనిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయట్లేదు. కూడా పెన్షనర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు డిఆర్ బకాయిలు మొత్తం ఒకటేసారి చెల్లించాలి, అంతేకాకుండా పీఆర్సీని ప్రకటించి అమలు చేయడంతో పాటు ఇటు పెన్షనర్లు అందరినీ కూడా ట్రెజరీ ద్వారా పెన్షన్ చెల్లించే విధానాన్ని అందించాలి. అంతేకాకుండా 5 పెండింగ్ డిఏలు కూడా వెంటనే విడుదల చేయాలంటూ కూడా వారు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఈరోజు ఈ ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? మొట్టమొదట ఈ ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రకంగా పెన్షనర్స్ అందరూ కూడా రిక్వెస్ట్గా రిగార్డింగ్ చేస్తున్నాము. హెల్త్ కార్డు, ముఖ్యంగా హెల్త్ కార్డు ఏంటంటే క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది జరగాలి. ఎందుకంటే రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ 62 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకు, కాబట్టి అనారోగ్య సమస్యలు అనేటివి ఈ ఏజ్ వాళ్ళకు ఎక్కువ వస్తాయి. కాబట్టి మొట్టమొదటి దాన్ని క్యాష్లెస్ కార్డుగా మాకు అందించాలని కోరుకుంటున్నాను. అయితే రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్ ప్రభుత్వ ఉద్యోగికి రావాల్సినటువంటి ముఖ్యమైనది గ్రాడ్యుయేటీ, తర్వాత కమ్యూనికేషన్, తర్వాత 300 రోజుల ఈఏలు శాలరీ, తర్వాత జీపీఎఫ్, ఇటువంటి బిల్స్ ముఖ్యమైనటువంటి 4-5 బిల్స్ ఉంటాయి. ఈ బిల్స్ లోపల ఇంతవరకు ఈ రోజు వరకు కూడా సంవత్సరంన్నర నుంచి ఎవ్వరికి కూడా అందలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది ఎప్పుడంటే గత ప్రభుత్వాల లోపల ఎప్పుడు రిటైర్డ్ అవుతామో ఆ రిటైర్డ్ అయిన ఒక నెల లోపలనే ఈ బెనిఫిట్స్ అన్ని మనకు వచ్చేటటువంటి, కానీ ఇంకా ఇవి రాలేవు. అంటే ఈ ప్రభుత్వం మరి పెన్షనర్లను విస్మరిస్తుందా, ప్రభుత్వ ఉద్యోగులను విస్మరిస్తుందా అనేది గ్రహించాలి. చెప్పండి, ఈ ధర్నా ద్వారా మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? గతంలో ఎన్నికల సందర్భంగా అధికారంలోకి ఏ విధంగా రావాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం వేరే సెక్షన్లకు ఇచ్చినటువంటి ఎన్నో రాయితీలు, అసంబద్ధమైనటువంటి విషయాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకు కూడా అనేక హామీలు ఇవ్వటం జరిగింది. కానీ ఇవాళ గత సంవత్సర కాలంగా రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులకి ఏమాత్రం కూడా వాళ్ళ బెనిఫిట్స్ రానటువంటి సందర్భం ఉంది. దాంతో పాటుగా ఇతర బెనిఫిట్లు 5 డిఏలు పెండింగ్ ఉండటం అంటే ఈరోజు ఏ విధంగా హాస్యాస్పదం ఉండదు చూడండి. రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగినటువంటి సందర్భంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు చాలా తాపీగా ప్రకటిస్తా ఉన్నారు. నేను 2 డిఏలు మేము శాంక్షన్ చేశాము, తక్షణం 1 డిఏ ఇస్తాము, ఇంకో డిఏ 6 మాసాల తర్వాత ఇస్తామని అంటారు. అంటే 6 మాసాలకి ఇంకొక డిఏ వస్తుంది అన్నటువంటి అవగాహన కూడా లేనటువంటి విధంలో మనకి ఒక ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు వీరున్నారు. చెప్పండి, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? మీకు పెన్షనర్లకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎట్లా ఉంది? మాయి ప్రధానంగా మార్కెట్ కమిటీ పెన్షనర్ల డిమాండ్లు 2. నేరుగా మా ఒక్కరికి పెన్షన్లు వేయడం లేదు, చెక్కుల ద్వారా పెన్షన్లు వేయడం వల్ల ఒక్కొక్క మార్కెట్ కమిటీలో 4 నెలలు, 3 నెలలు, 5 నెలలు పెండింగ్ ఉండి నానా ఇబ్బందులు పడుతున్నారు. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు రిటైర్ అయిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెక్కులు ఆనర్ చేయడం లేదు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకోటి రీఎంబర్స్మెంట్ సౌకర్యం ఉంది, రీఎంబర్స్మెంట్ బిల్లులు ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మా మార్కెట్ కమిటీ సర్వీసులో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈహెచ్ఎస్ సౌకర్యం అంటే నగదు రహిత వైద్య సదుపాయము మా మార్కెట్ కమిటీ ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ లేదు. ఇది మొత్తంగా చూసినట్టయితే ఇటు ఇందిరా పార్క్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని కూడా పెద్ద ఎత్తున కూడా పెన్షనర్లు, రిటైర్డ్ పెన్షన్లు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే 5 పెండింగ్ డిఏలు చెల్లించాలి, అంతేకాకుండా నగదు రహిత సంబంధించి ఈహెచ్ఎస్ అమలు చేయాలి, నగదు రహిత చికిత్స కోసం ఈహెచ్ఎస్ అమలు చేయాలని చెప్తున్నారు. అంతేకాకుండా అటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన డిమాండ్లు పూర్తిగా కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలను అమలు చేయాలని కూడా రిటైర్డ్ పెన్షనర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో మహేష్, న్యూస్, హైదరాబాద్.